కాంగ్రెస్ సర్కార్ రాగానే ఫస్టే ఓ పెద్ద కేసు బయటపడ్డదబ్బా. మేం బాధితులమని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ లీడర్లు ఓ మస్తు మంది బయటికి చెప్పిండ్రు. స్టేషన్లల్లా కేసులు పెట్టిండ్రు. స్పెషల్ ఎంక్వైరీ చేసుడు, పనితనం చూపించినోళ్ళను ఒక్కొక్కరిని పిలిచి ఎంక్వైరీ చేసుడు. కేసేందో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండొచ్చు. హౌ ఫోన్ ట్యాపింగే. ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీకి వచ్చిండు శ్రవణ్ రావు గారు. కేసు బయటపడంగానే అమెరికా పరారైండు. ఎంక్వైరీకి రావాలని పోలీసులు నోటీసులు పంపితే హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఈడ బెయిల్ రాకపోయే వరకు సీదా సుప్రీం కోర్టుకు పోయిండు. అరెస్ట్ చేయరు గానీ ఎంక్వైరీకి అయితే రావాలని ఆర్డర్ వేస్తే ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చిండు అన్నట్టు. ట్యాపింగ్ టీమ్ కు ఆర్డర్ లేసుట్లు ఈ సార్పంతనం సుతున్నది. ఓ టీవీ ఛానల్ నడుపుకుంటూ అప్పట్లో కార్ సర్కార్ కు మస్తు ఫాయిదా చేసిండట. ప్రతిపక్షాల మతలవు గుంజుడు, ఎమ్మటే గులాబీ బాస్లకు రిపోర్టులు పంపుడు. ట్యాపింగ్ టీం పెబ్బ ప్రభాకర్ రావు గారికి ఆర్డర్ లేచిందంటే చూడురిగా. ఫోన్ ట్యాపింగ్ మిషన్లు ఏడ తెచ్చిండ్రు, ఎంత పైకం ఖర్చు అయింది, ఆడియో రికార్డుల కోసం సర్వర్లు ఎక్కడెక్కడ పెట్టిండ్రు, సాటుగా ఫోన్లు వినాలని మీకు ఎవరు ఆర్డర్ వేసిండ్రని 5 గంటలు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిండ్రట. పాత సర్కార్ల పెద్ద లీడర్లతో ఉన్న పరిచయాల మీద కూడా ఎంక్వైరీ నడిచిందట. ఏం అడిగినా నాకేం తెలియదు, గుర్తులేదు, అంత పెద్ద సర్కేయర్ కా అని చెప్పిండట ఎక్కువ మట్టుకు. ఈ లెక్కన అమెరికా పరారైన ప్రభాకర్ రావు సార్ ను కూడా చెప్పున రప్పిస్తారో.